రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఉదయకాల సమయంలో నీ మాటలు వినటానికి, నీ వాక్యం ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవాని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నీ కృపతో మమ్మల్ని మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 46వ కీర్తన 7వ చరణము. 46వ కీర్తన 7వ చరణము. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆశ్రయం, ఎవరు ఆశ్రయం ఉన్నారంటే యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, నీకెవరు ఆశ్రయం లేరని, ఎవరైనా ఆశ్రయం ఉంటే బాగుందని ఆలోచన చేస్తూ ఉన్నవా? వెతుకుతూ ఉన్నవా నన్ను ఎవరు ఆశ్రయిస్తారని? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుని మనకి మహిమ కలుగునుగాక. ఆయన మనకి ఆశ్రయముగా ఉంటున్నాడు. ఆయన మనకి తోడుగా ఉంటాడు. మనము దిగులు చెందవలసిన అవసరము లేదు, భయపడవలసిన అవసరము లేదు. నేనెక్కడ దాగోవాలి? నాకు ఆపద వచ్చినప్పుడు నేను ఎవరిని ఆశ్రయించాలి? నాకు శ్రమ వచ్చినప్పుడు నేను ఎవరిని ఆశ్రయించాలి? నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఎవరిని ఆశ్రయించాలి? నన్ను ఆశ్రయించే వారెవరు లేరు, నన్ను పక్కన చేర్చుకునే వారెవరు లేరు, నన్ను హక్కును చేర్చుకుని వాదార్చే వారెవరు లేరని దిగులు చెందుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన మనకు గొప్ప ఆశ్రయము, ఆయన మనకి గొప్ప సహాయము. ఆయనే మనల్ని ఓదార్చువాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తివంతుడు. సర్వ సృష్టి ఆయన మాటకు లోబడుతూ ఉంది. కాబట్టి మనము ఆయన ఆశ్రయమును కోరుకుంటే, మనము ఆయన చెంత నిలిస్తే ఆయన మనకి ఆశ్రయముగా ఉంటాడు. ఈరోజు నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, ఈరోజు నీకున్నటువంటి ఇబ్బందులను బట్టి ఎవరు ఆశ్రయిస్తారు అని ఎదురు చూస్తున్నావా? ఎవరైనా ఆశ్రయిస్తే బాను అని ఆలోచన చేస్తూ ఉన్నవా? ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను బట్టి విశ్వాసము తెచ్చుకుని, మన దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశ్రయమును మనం కోరుకున్నట్లయితే, ఆయన ఆశ్రయంలోనికి, ఆయన నీడలోనికి, ఆయన రెక్కల నీడలోనికి మనం వెళ్ళినట్లయితే ఆయన మనకి సహాయం చేస్తాడు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు, ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చిన దేవుడు, యోర్దాను నదిని ఎగువ నీటిని ఆపిన దేవుడు, అంత శక్తివంతుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. అంత శక్తివంతుడు మనకు ఆశ్రయంగా ఉంటానంటున్నాడు. ఎందుకు దిగులు చెందుతూ ఉన్నావు? ఎందుకు బాధపడుతూ ఉన్నావు? నన్ను ఆశ్రయించేవారు లేరని ఎందుకు వెతుకుతూ ఉన్నావు? మనుషుల ఆశ్రయం కోసం ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మనం ఆశ్రయించినట్లయితే, ఆయన ఆశ్రయాన్ని మనం కోరుకున్నట్లయితే, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనకి సహాయం చేస్తాడు. మనుషులు ఈరోజు మనకి సహాయం చేయొచ్చు, రేపు మర్చిపోవచ్చు. కానీ దేవుడు వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదు, వాగ్దానం చేసి విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఈ వాక్యమును బట్టి విశ్వాసము తెచ్చుకునే నిరీక్షణ కలిగి, నా ఆశ్రయముగా నీవు ఉండు ప్రభువా, నాకు ఆశ్రయం నువ్వు కావాలి ప్రభువా, నాకు నీవే ఆశ్రయం, ఇంకెవరు లేరని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అట్టి కృప దేవుడి వాక్యం వింటున్న మనందరికీ కలుగచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మాకు ఆశ్రయముగా ఉండి ప్రభువా తండ్రి, మా శ్రమల్లో, మా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవా తండ్రి మీరే సహాయము చేయమని, ఈ వాక్యమైన ప్రతి బిడ్డను ధైర్యపరచమని ప్రభువా, ప్రతి బిడ్డ జీవితంలో కార్యము చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.